called as a trustworthy person. నమ్మకమైన వ్యక్తి అని నమ్మకమైన విశ్వాసిని పిలువపడటం వేరుగా ఉంది. We all are believers. మనందరం విశ్వాసులమే. But we all need not to be trustworthy people. మనందరం కూడా నమ్మకమైన వ్యక్తులంగా విశ్వాసులంగా ఉండాలని కాదు, కానీ Believer means we believe in God. మనము విశ్వాసులం అంటే మనం దేవుని విశ్వాసం ఉంచుతాం. Trustworthy means God believes in us. నమ్మకత్వం అంటే దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. Now God is confident, you go to my servant, he will pray for you. మీరు నా సేవకుని ఎద్దుకు వెళ్ళండి, అతడు తప్పక మీకోసం ప్రార్థన చేస్తాడు. It is not he may pray for you, ఏదో అతడు ప్రార్థన చేస్తాడేమో, or you convince him to pray for you. ఒకవేళ ప్రార్థన చేయలాగా ఒప్పించండి అని కాదు. No, he will pray for you. అతడు తప్పక ప్రార్థన చేస్తాడు. I know my servant. నా సేవకుని ఎరుగుదును. I know his nature. అతని స్వభావాన్ని ఎరుగుదును. You know, God likes to call him as my servant. చూసారా, దేవుడు యోబుని నా సేవకుడు అని పిలవడానికి ఇష్టపడుతున్నాడు. In chapter 1, once it is written. మొదటి అధ్యాయంలో ఒకసారి రాయబడింది. In chapter 2, once again it is written. రెండో అధ్యాయంలో మళ్ళా రాయబడింది. Where God says he is my servant. అక్కడ ఏమంటున్నా అంటే, ఇదిగో ఈయన నా సేవకుడు అంటున్నాడు. But in verse 8, 8వ వచనంలో ఇక్కడ 3 times it is written. 3 సార్లు రాశాడు. And verse 7, 11వ వచనంలో once it is written. ఒకసారి రాశాడు. So altogether in these 2 verses, 4 times God says he is my servant. మొత్తానికి ఈ అధ్యాయంలో 2వ వచనంలో 4 సార్లు నా సేవకుడు అంటున్నాడు. And I trust him. నేను అతన్ని నమ్ముతున్నాను. I believe him. అతన్ని విందు విశ్వాసం ఉంచుతున్నాను. You go to him, he will pray for you. అతని వద్దకు పోండి, మీకోసం ప్రార్థన చేస్తాడు. This is the same confidence God had on Job in chapter 1 and chapter 2. ఇదే నమ్మకాన్ని యోబు మీద దేవునికి 1-2 అధ్యాయాల్లో ఉంది. When Satan came to God, సాతాను మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, and Satan said, you remove everything from him. అదిగో అతని చుట్టూన్న కంచె తీసివేయి మొత్తాన్ని. When he is out of all these facilities, అదిగో ఈ యొక్క భద్రతంతా తీసివేసినప్పుడు he will curse you. నిన్ను శపిస్తాడు. God says, ఎవడన్నాడు? I challenge you. నీకు సవాల్ విసురుతున్నాను. You remove everything. సరే మొత్తం తీసేస్తున్నాను. My servant will not deny me. నా సేవకుడు నన్ను కాదనడు. You know, Satan thought, సాతాను అనుకున్నాడు, if God removes everything, ఒకవేళ ఈ కంచెను తీసివేస్తే this man will deny God. తప్పకుండా దేవుణ్ణి కాదంటాడు. Satan is not omniscient. సాతానికి ఏదో సర్వజ్ఞానము లేదు. No. సర్వజ్ఞానం అంటే లేదు. He can only maybe imagine. కొంత ఊహించుకుంటాడు కానీ, You know, if you remove this, ఒకవేళ ఇది కంచె తీసేస్తే he will deny you. నిన్ను అప్పుడు తృణీకరిస్తాడు, కాదంటాడు. But God is omniscient. దేవుడు సర్వజ్ఞాని. God says, ఆయన అంటాడు, whatever you do, నువ్వేమైనా చెయ్యి, he will not deny me. అతడు నన్ను కాదని ఎన్నడు అనడు. I know him. నాకు తెలుసు అతడు. He believes in me. నా యందు విశ్వాసం ఉంచుతున్నాడు. I believe in him. నేను అతన్ని నమ్ముతున్నాను. I have full confidence in him. అతని యందు సంపూర్ణమైన నమ్మకం నాకు ఉంది. You know, this is the resemblance of the true servant of God. నిజమైన దేవుని సేవకుని యొక్క విధి విధానం ఎట్లా ఉంటుందో యోబులో ఉంది. Who is the true servant of God? నిజమైన దేవుని సేవకుడు ఎవరు? It is the Lord Jesus. అదిగో ప్రభువైన యేసుక్రీస్తే The true servant of God. నిజమైన దేవుని సేవకుడు. What did he do? ఆయన ఏం చేస్తాడు? He prayed. ఆయన ప్రార్థిస్తాడు. For whom? ఎవరి కోసం? Not just for them who accused him, ఏదో తన మీద నింద వేసిన వారి కోసం మాత్రమే కాదు, but he prayed for them who spat upon him. ఆయన మీద ఉమ్మి వేసిన వారి కోసం కూడా ప్రార్థన చేశాడు. You know, the most humiliating thing చాలా హీనమైనటువంటి అవమానం is if somebody spit upon our face. మన ముఖం మీద గాండ్రి చుమ్మేస్తే, I think as long as we are alive, మనం బ్రతికున్నంత కాలం we may not forgive that person. అసలు ఆ వ్యక్తిని మనం క్షమించు. But the servant of God will pray for them. అదిగో నా సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తాడు. He said, Father, forgive them. తండ్రి, వీరిని క్షమించు, వీరేం చేసి వీరు క్షమించండి. When God looks at Job, దేవుడు యోబును చూస్తున్నప్పుడు, in the person of Job, God can see the resemblance of his perfect servant Jesus Christ. అదిగో దేవుడు యోబును చూస్తున్నప్పుడు సంపూర్ణమైన తన సేవకుడైన తన ప్రియ కుమారుని చూస్తున్నాడు. He resembles my son. అదిగో నా కుమారునికి ఛాయగా ఉన్నాడు. When I look at him,
నేను ఈయన చూస్తున్నప్పుడు I look at him as if I am looking at my son. నా కుమారుని చూసినట్లు చూస్తున్నాను. You know, this is the life God wants to see in each one of us. ఇలాంటి జీవితాన్ని నీలో నాలో ప్రభు చూడాలని కోరుతున్నాడు. When he looks from heaven, ఆయన పరలోకం నుండి చూస్తున్నప్పుడు he wants to see little Christ walking on the earth. అదిగో భూమి మీద చిన్న క్రీస్తు ప్రభువు నడుస్తున్నట్లుగా నన్ను చూడాలని కోరుతున్నాడు. Yes, that is why we are called Christians. అందుకనే మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. We should walk as Christ walked. క్రీస్తు ప్రభు నడిచినట్లు మనం నడవబద్దులుగా ఉన్నాం. But how far we are from that perfect model that has been set before us. అయితే మన ముందుంచిన ఆ మాదిరికి ఆయన మరి ఆ ఎంత దగ్గరలో ఎంత దూరాన ఉన్నాం దగ్గరలో ఉన్నాం చూడండి. But you see something else here in this verse. అయితే మరొకటి కూడా ఈ వచనంలో చూస్తాం. God says, if you go to my servant, మీరు నా సేవకుని వద్దకు వెళితే he will pray for you అతను మీకోసం ప్రార్థన and చేస్తాడు. I will accept his prayer. నేను అతని ప్రార్థనను అంగీకరించెదను. You know, sometimes all believers are not in a frame of prayer. కొన్నిసార్లు విశ్వాసులందరూ ప్రార్థన అనే ఈ యొక్క ఒక చట్టంలో ఉండరు. You know, we call this room as air conditioned. ఈ రూము ఏసీ హాల్ గా ఉంది కదా ఇది. It is called air conditioned. ఏసీ హాల్ ఏసీ అంటే Amen. ఏసీ కలిగిన Always, సంఘం ఇది. always we are not prayer conditioned. అందరికి ఏసీ ఉంది కానీ ప్రార్థన పరిధిలో లేము మనం. I mean, always we are not in a position where our prayer will be accepted. మన ప్రార్థనలు అంగీకరించబడే విధంగా లేవు. There can be many occasions where we are, you know, like we have electric trains these days. ఈ రోజుల్లో మనకి కరెంటు ద్వారా నడిచే ట్రైన్లు ఉన్నాయి. Earlier we used to have a diesel. Now diesel is almost phased out. మరి ఈ రోజున ఇంకా డీజిల్ తో నడిచే రైలు బళ్ళు లేవు. The difference between diesel engine and electric engine, డీజిల్ ఇంజిన్ కి ఈ ఎలక్ట్రికల్ ఇంజిన్ కి ఉన్న తేడా ఏంటంటే, you know, in a diesel engine you can fill the fuel for a long time. ఈ డీజిల్ బండిలో కొంత దూరం వరకు నువ్వు డీజిల్ నింపుకొని వెళ్తావు. Once you fill the tank, ఒకసారి నింపుకున్న తర్వాత maybe, I don't know, maybe it can run up to 500-600 kilometers. బహుశా 500-600 కిలోమీటర్ల వరకు వస్తుంది. But electric engine is not like that. ఎలక్ట్రికల్ ఇంజిన్ రైలు అలా కాదు. There is no storage. అక్కడ దానికి దాచుకునేది ఏమీ And that లేదు. is why we always see that, you know, it is always in touch with that electric line that is running over. అందుకనే పైన తీగలు చూస్తాం. ట్రైన్ పోయేంత కాలం కూడా అంటే పోయేంత దూరం వరకు తీగలు కనపడతాయి. Yeah. That always need to be in touch. ఆ తీగలకు ఈ ట్రైన్ పైన ఉన్నది ఇట్లా ఆకారం దగ్గరగా ఉండాలా. Suppose electricity goes off, ఒకవేళ కరెంట్ పోయింది అనుకోండి, what happens? ఏం జరిగింది? The train will stop ట్రైన్ ఆగిపోయింది. because it has no storage. ఎందుకంటే అక్కడ దాచుకునేది ఏమీ లేదు. It always, at any time, every moment, depend upon the electric wire that is running overhead. మరి నిత్యము కూడా పైన ఉన్నటువంటి ఆ కరెంటు తీగకు దగ్గరగా వెళుతుంది. You know, that is how our Christian life is designed. అలాగనే మన క్రైస్తవ జీవితం కూడా దేవుడు నిర్మించాడు. You cannot live for next 7 days by the power that you receive on Sunday. ఆదివారం నీవు పొందుకున్న ఈ శక్తిని బట్టి మిగతా 7 రోజులు జీవిస్తా ఉండడానికి లేదు. Sometimes we have a misunderstanding like that. కొన్నిసార్లు మనకి ఈ విధంగా తప్పుడు అభిప్రాయం ఉంది. Okay, we are not able to attend every meeting. మనం అన్ని కుడికిలకి So కలుసుకోలేకపోతున్నాం. on Sunday we come, ఒక ఆదివారం వెళ్దాం, we store power, బాగా దేవుని శక్తి and we నింపుకుందాం, charge ourselves. బాగా మన బ్యాటరీ Now నింపుకుందాం. battery is full. ఇప్పుడు మంచి శక్తిగా ఉన్నాం. Another 7 days, ఇంకా 7 రోజులు ఇంకా no need of recharging. ఏమి ఇంకా మళ్ళీ That is not the way our life is designed. అసలు మన క్రైస్తవ జీవితాన్ని దేవుడు అలా రూపించాల. It's a day-to-day affair. ప్రతి రోజు కూడా మనము ఈ శక్తితో వ్యవహరించాలా. It's one day at a time. ప్రతి రోజు ఒక సమయంలో. You know, that is how God provided manna to the people of Israel. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం ఇచ్చాడు? మన్నానిచ్చాడు. Every day, ప్రతిరోజు get up లేచి early morning, ఉదయకాలమే
then you collect manna. నువ్వు మన్నాను సమకూర్చుకొని It will not be there for next day. మళ్ళా రేపుడికి ఉండదు ఈ రోజుకి. That exception was given only for the Sabbath day. అది కేవలము విశ్రాంతి దినం మాత్రమే ఆయన మినహాయించాడు. Otherwise, every day. లేకపోతే ఇంకా మిగతా ప్రతిరోజు ఏరుకోవాలి. Every day you receive food for that day. ప్రతి రోజుకి మన్నా నువ్వు సమకూర్చుకోవాల్సింది. That is how Christian life is designed. అలాగనే క్రైస్తవ జీవితాన్ని నిర్మించాడు. But there can be some moments or days in our life మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని గడియలు రోజులు గాని when we are detached from that electric wire. మనం ఒకవేళ ఆ కరెంటు తీగ దగ్గరగా లేకపోతే You know, it is as if we are dead మనం ఇంకా చనిపోయినట్లే. because it's not moving. ఎందుకంటే కదలిక లేదు. Train cannot move. ట్రైన్ ముందుకెళ్ళదు. When the prodigal son came back, ఆ తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు you know, that father made a statement like this. తండ్రి ఇలా అన్నాడు, This my son was dead. ఈయన కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు అన్నాడు. Now he is alive. ఈయన బ్రతికాడు ఇప్పుడు. He was dead. ఆయన చనిపోయాడు. Was he dead physically? భౌతికంగా చనిపోయాడా? No. చనిపోలేదు. He was alive, fully alive. అసలు భౌతికంగా బ్రతికున్నాడు. So what was the meaning of the father when he said this man, my son was dead? చనిపోయి బ్రతికా అంటే తండ్రి యొక్క అర్థం ఏంటి? Some death happened. ఏదో ఒక మరణం జరిగింది. It was not physical death. భౌతిక మరణం కాదు. It was not even relationship death. ఏదో బంధం అంటే ఆత్మీయ బంధం కూడా కాదు అది. No. He is still son. ఆయన కుమారుడే. Even though he is far away, దూరంగా వెళ్ళినప్పటికీ, even though he is living in sin, పాపంలో జీవిస్తున్నప్పటికీ, but he is still son. ఆ కుమారుడే. So that relationship can never be broken. ఆ సంబంధం ఎప్పుడు కూడా తెగిపోదు. Once a son, always a son. ఒకసారి కుమారుడైతే ఎప్పటికీ కుమారుడే. But అయితే something was dead. అయితే ఏదో ఒక మరణం, Some death happened. ఒక మరణం జరిగింది. We can call that death as fellowship death. దాన్ని సహవాసంగా చనిపోవడం అంటాం. It can happen to any believer. అది ఏ విశ్వాసకైనా జరిగింది. Fellowship death. ఇంకా సహవాసాన్ని కోల్పోవడం. Relationship is not broken. సంబంధం తెగిపోలేదు. You are still a child of God. ఎప్పటికీ దేవుని బిడ్డే. But then you are detached. అయితే దేవునితో సహవాసం తెగిపోయింది, లేదు. No relationship. ఆయనతో ఇంకా ఈ సహవాసం పోయింది. What breaks relationship? ఏంటి ఈ యొక్క సహవాసాన్ని? Sin, naturally sin. ఎలా సహవాసం కోల్పోతుందంటే, You know, sin takes us away from the fellowship of the Father. నీ యొక్క పాపమే తండ్రి యొక్క సహవాసాన్ని దూరపరిచింది. When you are out of fellowship, ఒకవేళ సహవాసాన్ని దూరంగా ఉంటే what happens? ఏం జరిగింది? You know, when you commit a sin, నువ్వు ఒక పాపం చేస్తే one of the first thing that you lose is confidence with God. నువ్వు పాపం చేసినప్పుడు మొట్టమొదటి కోల్పోయిందంటే దేవునితో ధైర్యం నీకు ఉండదు. There is no confidence in prayer. ప్రార్థనలో ధైర్యం ఉండదు. There is no confidence in reading the Bible. దేవుని వాక్యం చదవడంలో ధైర్యం ఉండదు. Sin takes it away. పాపము ఆ ధైర్యాన్ని తీసివేసింది. Sometimes we are not in a frame of prayer. కొన్నిసార్లు మనం ప్రార్థన అనే ఈ యొక్క పరిధిలో ఉండం. Although we are children of God. దేవుని పిల్లలమే. And that is why God is asking these three friends. అందుకనే దేవుడి ముగ్గురి స్నేహితులు అడుగుతున్నాడు, You don't pray now. మీరు ఇప్పుడు ప్రార్థన చేయొద్దు. You go to my servant. మీరు నా సేవకునికి వెళ్ళండి. He will pray for you. అతడు మీకోసం ప్రార్థన చేస్తాడు. And I will accept his prayer. అతని ప్రార్థన నేను వింటాను. When you go to him, మీరు అతని వద్దకు వెళ్ళినప్పుడు, when you confess your sin, మీ యొక్క పాపాలు ఒప్పుకున్నప్పుడు, when you offer sacrifices, మీరు బలులర్పించినప్పుడు, then it will be attached again. మరలా ఈ యొక్క సహవాసం పునరుద్ధరించబడుతుంది. Then you can pray. అప్పుడు ప్రార్థన చేయొచ్చు. Not until then. అప్పుడుదా కాదు. ఇంకా I think there is a great lesson we all need to learn. నేను అనుకుంటున్నాను ఇక్కడ గొప్ప పాఠాన్ని మనందరూ నేర్చుకోవాలి. In the morning as we were meditating, ఉదయకాలంలో మనం ధ్యానిస్తున్నట్లుగా, we are not spiritual 24/7. మనము 24 గంటలు ఏదో ఆత్మీయులం కాదు. Spiritual person does not mean he lives a holy life 24/7. ఆత్మీయులంటే 24 గంటలు ఇంకా ఎంతో ఆత్మీయంగా ఉంటాడా? Sin happens. Although we desire to be spiritual 24/7,
మనం ఉండాలని అపేక్షిస్తున్నా కూడా చాలాసార్లు ఉండలేం. Sometimes failure happens. కొన్నిసార్లు ఓటములు ఉంటాయి. And the terrible effect happens on our fellowship with God. మనకు దేవునికి ఉన్న సహవాసం మీద ఘోరమైన దాడి ఏంటో తెలుసా? One of the first thing that happens when we sin, మనం పాపం చేసినప్పుడు జరిగేది తెలుసా? the Spirit of God who is living in me is grieved. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దుఃఖపడతాడు. One way he becomes silent. ఆయన మౌనంగా ఉంటాడు. He feels irritated. ఆయనకి ఊపిరి ఆడకుండా ఉంటాడు అన్నట్టు ఉంటాడు. This is the temple of God. దేవుని ఆలయం ఇది. This should be holy. ఇది పరిశుద్ధంగా ఉండాలి. But when I entertain unholiness in me, ఒకవేళ నాలో అపవిత్రతను నేను అనుమతించినప్పుడు, it is like you go to a house. ఒకవేళ మీరు ఉదాహరణకు ఎట్లా అంటే మీకు ఇంటికి వెళ్ళారు And you are given a room there. అక్కడ మీకు ఒక గది ఇచ్చారు. But in that house, so much of disturbances. ఆ యొక్క గదిలో ఎంతో అలజడి, అసలు ప్రశాంతత లేదు. So much of noises. గోలగా ఉంది. What will you feel? అక్కడ ఎలా ఉంటావు నువ్వు? You will feel irritated. అక్కడ నీకు బిగించినట్లుగా ఊపిరాడకుండా గాలి పీల్చుకెళ్ళకుండా you will feel like vacating this house. ఎంత త్వరగా ఇక్కడి నుంచి బయటకు పోవాలనుకుంటావు. Because the situation is not suitable for you. ఈ పరిస్థితులు నాకు అంత అనుకూలంగా లేవనుకుంటావు. I am afraid sometimes the Spirit of God feels the same in us. కొన్నిసార్లు నేను భయపడుతున్నాను, మనలో కూడా దేవుని పరిశుద్ధాత్మ దేవుడు అలా భావిస్తాడు అనుకుంటా. He is grieved. ఆయన మూలుగుతాడు. But he cannot vacate us. అయితే ఇలా దుఃఖపడినా కూడా మనలో నుండి బయటికి వెళ్ళిపోడు. No, he is there till the end. ఆయన విమోచన దినం వరకు మనలోనే ఉంటాడు. So he cannot leave us. కాబట్టి ఆయన మనల్ని విడిచి వెళ్ళలేడు. But he is grieved. ఆయన దుఃఖపడతాడు. When the Spirit of God is grieved, మరి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నప్పుడు I will never have a desire to pray. ఆయన దుఃఖపడుతూ ఉండగా ప్రార్థన చేయాలని ఆశ నాకు రాదు. Because it is the Spirit of God who creates prayer in me. ఎందుకంటే ప్రార్థన చేయాలని ఆశ పుట్టించేది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. It is the Spirit of God who generates worship in me. నాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆరాధన భావాన్ని పుట్టిస్తాడు. It is the Spirit of God who generates the agape love in me. అదిగో దేవుని యొక్క అగాపే ప్రేమను ఉప్పొంగే విధంగా చేసేది ఎవరు? ఆయనే. If the Spirit of God is grieved in me, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నాలో దుఃఖపడుతుంటే I will not be able to do none of these things. ఇవన్నీ కూడా నేను చేయలేను. Out of fellowship means it's a terrible thing. సహవాసానికి దూరంగా ఉండడం అనేది ఘోరమైన స్థితి అది. And we can be out of fellowship even when we are active in ministries. మనము కొన్నిసార్లు సేవలో బాగా విరివిగా ఉన్నా కూడా దేవునితో సహవాసానికి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. Because it is something which happens inside. Nobody will know. ఎందుకంటే అది లోపల జరిగేది ఎవరికి తెలుసు? If I am out of fellowship, nobody will know. నేను సహవాసానికి దూరంగా ఉన్నది మీకు ఎవరికి తెలియదు. I can be usually active. నేను సహజంగానే చురుగ్గా ఉండొచ్చు. I can be in the church. నేను సంఘంలో ఉండొచ్చు. I can be regular in the church. నేను సంఘానికి రోజు రావచ్చు. But it is possible I may be out of fellowship with the Father. అయితే సహవాసాన్ని ఇలా చేస్తూ కూడా సహవాసానికి దూరం అయ్యే ప్రమాదం లేకపోలేదు. You look at the elder son. అదిగో పెద్ద కుమారుడు చూడండి. What was he doing? He was in the field, అదిగో పొలంలో ఉన్నాడు, laboring for the father. కుటుంబ తండ్రి కోసం కష్టపడుతున్నాడు. And when we see him for the first time, అతన్ని మొదటిసారి చూసినప్పుడు he is coming from the field. అదిగో పొలం నుండి తిరిగి వస్తున్న ఇంటికి. What was he doing? ఏం చేస్తున్నాడు? Laboring, కష్టపడుతున్నాడు, obeying the command of the father. తండ్రి ఆజ్ఞకు లోబడి పొలంలో కష్టపడుతున్నాడు. But you know what was missing? అయితే ఏమి కోల్పోయాడు? Fellowship was missing. ఆ తండ్రితో సహవాసం లేదు. What is fellowship? ఏంటి సహవాసం? Fellowship is sharing the same mind. ఆ సహవాసం అంటే ఆయన మనసుని మనం పొందుకోవడం. Yeah, me and my father have same mind.
అదిగో నాకు నా తండ్రికి ఒకే మనస్సు ఉంది. It was not the same between that father and that son. ఏదో ఆ తండ్రికి ఆ కుమారుడికని కాదు. Because when son came to the house, మరి కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు he heard the celebration in the house. ఇంట్లో ఎంతో విందు, ఆనందం, సంతోషం. He said, what is happening? ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు. Your brother has come by. అయ్యా నీ తమ్ముడు తిరిగి వచ్చాడు. Father is celebrating. నీ తండ్రి విందు చేస్తున్నాడు. He's written angry. అసలు వెంటనే కోపపడ్డాడు. He did not want to get into the house. అసలు ఇంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. So what do you see there? ఏం చూస్తున్నాడు అక్కడ? There is a huge difference between the mind of the father and the mind of the son. చూసారా, తండ్రికి ఉన్న ప్రేమకు ఈ కుమారుడికి ఉన్న ప్రేమకు ఎంతో వ్యత్యాసం ఉంది. The father is celebrating the return of the son. కుమారుడు, చిన్న కుమారుడు తిరిగి రావడాన్ని తండ్రి ఒక పండుగ చేస్తున్నాడు. The son is getting angry at the return of his brother. అయితే పెద్ద కుమారుడేమో తమ్ముడు తిరిగి వచ్చాడని కోపంతో ఉన్నాడు. Is there fellowship? తండ్రి మనసు ఉందా? No, there is no fellowship. సహవాసం తండ్రితో లేదు. He is living in the same house. అదే ఇంట్లో ఉన్నాడు. He is obeying all the commandments. తండ్రి ఆజ్ఞలు నెరవేరుస్తున్నాడు. Where did they have a same mind? మరి తండ్రికి కుమారుడు ఒకే మనసు ఉందా? Never. లేదు. It can happen. కొన్నిసార్లు జరగవచ్చు. It can happen in us even today. ఈ రోజుల్లో మనలో కూడా అది జరగవచ్చు. Where are you? ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? Inside. ఆ సంఘములో Inside. లోపల ఉన్నావు. What are you doing? ఏం చేస్తున్నావు? Lord's work. దేవుని పని చేస్తున్నావు. Anything that is related to spiritual work. ఆ ఆత్మీయమైన పనిలో ఉన్నావు. But it is possible. ఇది సాధ్యమే. Brother, sister. సహోదరుడా, సహోదరి. It is possible. ఇది సాధ్యమే. You may be out of fellowship with your father. నీ తండ్రితో నీవు సహవాసానికి దూరంగా ఉండడం సాధ్యమే. Nobody knows. ఎవరికి తెలియదు. Only you know. నీకే తెలుసు. Mind is not the same. ఒకే మనస్సు లేదు. And when mind is not the same, మనసు ఏకం కానప్పుడు then communication is impossible. మరి ఇంకా మాట్లాడుకోవడం అసాధ్యం. ఇంకా ఏముండో మాటలు. And that is one of the reason why God is asking these three friends. అందుకనే ఒక కారణం చేత దేవుడి ముగ్గురు స్నేహితులను అడుగుతున్నాడు. I don't know how this statement will be approved by all, but I believe there are some people who are favorites to God. ఎంతమంది మీరు ఒప్పుకుంటారో తెలియదు కానీ దేవునికి కొంతమంది చాలా ప్రియమైన వారు ఉంటారు. Yeah, this morning we were reading from Deuteronomy. ఉదయ కాలంలో ద్వితీయోపదేశకాండం చదువుకున్నాము. There it is written, God does not show partiality. దేవుడు అక్కడ పక్షపాతి కాదు అని ఉంది. And he does not take bribe. ఆయన లంచం పుచ్చుకోడు. And that is true. అది వాస్తవమే. There is no partiality with God. దేవునితో ఆయన పక్షపాతం చూపడు. But there are people who are God's favorites. అయితే దేవునికి కొంతమంది బహుప్రియులు అన్నట్లుగా కొంతమంది ఉంటారు. When God is addressing Daniel in the book of Daniel, దేవుడు దానియేలు గురించి చెప్తున్నప్పుడు, just come to Daniel. రండి దానియేలు గ్రంథంకి రండి. In maybe chapter 9. 9వ అధ్యాయము. Yes. Verse 22, 23. 9వ అధ్యాయం 22, 23 వచనాల్లో చూడండి. Yes. Bahupriyudu. You are highly esteemed. చూసారా, నీవు బహుప్రియుడవు. Yeah. Actually it is, you are my favorite. చూసారా, అంటే అన్నాడు, అయ్యా దానియేలు నువ్వు నాకు ఇష్టమైన వాడవయ్యా. Yes. You are my favorite. నాకు ఇష్టమైన వాడు. Come to chapter 10. 10వ అధ్యాయంకి రండి. Again in verse 11. 11వ వచనం చూడండి. Yes. God would like to speak it out again and again. దేవుడి మాటలు మరలా మరలా చెప్పాలని ఇష్టపడుతున్నాడు. Verse 19. 19వ వచనం. A man of high esteem. చూడండి 19వ వచనం చూడండి. నీవు బహుప్రియుడవు. Yeah. This is favor. You are my favorite. దేవుడు అన్నాడు, ఓ దానియేలు నీవు బహుప్రియుడవు నాకు. Which means దాని అర్థం ఏంటంటే, some people are more accepted or acceptable to God than others. మిగతా వారి కంటే కొంతమంది దేవుని చేత వారు అంగీకరించబడతారు.
It is not partiality or favoritism. అదేదో పక్షపాతం చూపినట్లు కాదు గాని It depends upon the trustworthiness of a person. ఆ వ్యక్తి యొక్క నమ్మకత్వాన్ని బట్టి అలా దేవుడు చూస్తాడు. You know, we will not entrust a precious thing to somebody who is not trustworthy. అపనమ్మకస్తులైన వారికి నమ్మకమైన వాటి మీద బాధ్యతస్తామా? Suppose you have to hand over 10 lakhs rupees, to somebody, to send to somebody. 10 లక్షలు మీరు ఒకళ్ళకి ఇవ్వాలనుకోండి. And you want to send it through somebody. ఆ 10 లక్షలు వారికి ఇవ్వడానికి ఒక వ్యక్తి ఇవ్వాలి. You will not randomly select a person. ఎవరో ఒకరిలే 10 లక్షలు ఇస్తారని పిలిచిస్తారా? You will try to find out who is trustworthy. ఈ 10 లక్షలు ఎవరి చేతికిచ్చి పంపాలో ఆలోచిస్తారు. You may love everybody equally, అందరినీ మీరు సమానంగా ప్రేమించొచ్చు. but all are not trustworthy. అయితే అందరూ నమ్మకస్తులు కాదు. There are few who are trustworthy. కొంతమందే నమ్మకస్తులు ఉంటారు. When they will pray, God will listen. వారు ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. You search the Bible. మీరు బైబిల్ని వెతకండి తరిచి. You can see people here and there. అక్కడక్కడ మీరు అలా నమ్మకస్తులను కనుగొంటారు. You know, when they pray, వాళ్ళు ప్రార్థించినప్పుడు God will listen. దేవుడు ఆలకించాడు. Because they are God's favorites. ఎందుకంటే వారు దేవునికి ఇష్టమైన వారు కనుక. Let us not complain or criticize. ఏదో మనం కేవలం ఒక ఫిర్యాదుగా లేతే సనుకోవడం కాదు గాని, but let us try to be one. మనము ఒక్కటిగా ఆలోచించేద్దాం. Let us try to be one of God's favorites. అలాగున మనం కూడా దేవుని దృష్టిలో మరి ఇష్టమైన వారు ఉండడానికి ప్రయత్నించాలి. When the Lord Jesus was teaching prayer to the disciples, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆయన ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు, in Matthew chapter 6 he says, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, when you pray, మీరు ప్రార్థించేటప్పుడు you enter into your room, మీ యొక్క గదిలోని తలుపేసుకోండి. close the door. తలుపు వేసుకోమంటున్నాడు. That means it is secret. అంటే రహస్యంగా చేయమంటున్నాడు. In the room, గదిలో nobody is there, ఎవరు ఉండకూడదు, only you are there, నువ్వే ఉండాలి, and your father is there, నీ తండ్రి నీతో ఉండాలి, only you two are there. మీ ఇద్దరే ఉండాలి. ఇంకా it's a secret conversation. రహస్యమైన సంభాషణది. It's such a conversation that all your secrets are open before your father who sees in secret. రహస్యమందు చూచుని తండ్రికి నీ రహస్యాలన్నీ బట్టబయలు చేయాలి. It is that place when you are open before your father. నీ తండ్రి ఎదుట ఒక తెరచిన పుస్తకమలే నీ హృదయాన్ని పరవాలి అక్కడ. The Lord Jesus is advocating every believer to have a secret time with your father secretly. అదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి విశ్వాసిని కోరుతున్నాడు, నీ తండ్రితో మీరు ఒక రహస్యమైనటువంటి ప్రత్యేకమైన సమయాన్ని నువ్వు గడపాలని కోరుతున్నాడు. Away from everybody else. మిగతా వారికి దూరంగా వెళ్ళిపోండి. Away from everything else. ప్రతి విషయాలను దూరంగా వెళ్ళండి. Let there be only you and your father. నీవు నీ తండ్రియే ఉండండి. Let all your secrets be open before your father. నీ రహస్యాలన్నీ కూడా నీ తండ్రితో నువ్వు పంచు. Let there be nothing to hide. ఏది కూడా దాచవద్దు. You open up your heart. నీ హృదయాన్ని తెరువు. Shamelessly you tell everything to your father. అసలు సిగ్గు లేకుండా అంతా ఆయనకి చెప్పేయి. And therefore let nobody should be there. తద్వారా ఇంకెవ్వరు కూడా ఉండకూడదు అక్కడ. Let nobody listen to it. ఎవ్వరు కూడా వినకూడదని. It's a secret affair between you and your father. అది నీకు నీ తండ్రికి మధ్య రహస్యమైన భేటీ అది. Brother, sister, ప్రియమైన సోదరుడా సోదరి, you want to be a favorite of God? నువ్వు దేవునికి బహు ప్రియుడిగా ఉండాలని కోరుతున్నావా? Let there be a time like that. అలాంటి సమయం నువ్వు గడుపు. It can be inside your room. ఒకవేళ అది నీ రూమ్ లో కావచ్చు. If there is no facility, ఒకవేళ అవకాశం లేకపోతే no problem. ఇబ్బంది ఏమీ లేదు. You can be anywhere. ఎక్కడైనా వచ్చు నువ్వు. Anywhere where there is no disturbance. ఏ ఆటంకము లేని చోట. The Lord Jesus used to go out onto the mountain. ప్రభువైన యేసుక్రీస్తు వారు పర్వతం మీదకు వెళ్ళాడు. Early morning. ఉదయకాలమే. Sometimes throughout the night. కొన్నిసార్లు రాత్రంతా ప్రార్థించాడు. Sitting alone.
ఒక్కడే కూర్చున్నాడు, Nobody else. ఎవరు లేకుండా, No mobile. ఏ ఫోన్ లేకుండా, No disturbance. ఏ ఆటంకం లేకుండా. We need to learn it. మనం దాన్ని నేర్చుకోవాలి. You know, in some places, even in the meeting place, people talk on phone. కొన్నిసార్లు మీటింగ్లు జరిగే కాడ జనాలు ఏం చేస్తుంటారు, సహోదరులు కానీ ఫోన్ మాడుతుంటారు. It's a shame. It's a shame. We don't know how great our God is. అది ఎంత సిగ్గంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకి ఇంకా తెలియలే. What about when we sit for personal prayer? ఉదాహరణకి మన వ్యక్తిగత ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు, When the Lord says you go enter into your room, ప్రభు అన్నాడు నువ్వు వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళు, which means let everything else and everyone else be out. నీ గదిలోనికి వెళ్ళు అంటున్నా అంటే ఇంకా మిగతావన్నీ కూడా దూరంగా ఉండాలా. Let your mobile phone be out. నీ ఫోన్ కూడా బయట ఉండాలా. Let there be no disturbance. ఏ ఆటంకం ఉండకూడదు. I want to be alone with you. నేను ఒక్కడనే నీతో ఉండాలి. I want to have some secret time with you. నీతో నేను రహస్యంగా ఒక్కడనే మాట్లాడాలి. You know what will happen when you spend the secret time with God? నీవు దేవునితో రహస్యంగా సమయాన్ని గడిపితే ఏం జరుగుతుందో తెలుసా? You can share your secrets with God. నీవు నీ రహస్యాలు దేవునితో పంచుకోవచ్చు. And God will reveal secrets to you. ఆ దేవుడు ఆయన రహస్యములను నీకు బయలుపరుస్తాడు. Is it true? ఇది నిజమా కాదా? 100% true. 100% కరెక్ట్. At least may God generate a desire in us to be God's favorites. కేవలం కనీసం దేవునికి ప్రియమైన వాడవుగా, ప్రియమైన దానవుగా ఉండే ఆశ మనలో పుట్టించునుగా. You look at Moses. మోషేను చూడండి, God's favorite. ఆ దేవునికి ప్రియమైన వాడు. Doesn't mean that Moses was a perfect man. అలాని మోషే ఏమో సంపూర్ణమైన పురుషుని No, కాదు. he has committed error. ఆయన తప్పు చేశాడు, He sinned. పాపం చేశాడు. But there was a time when God said to Moses, అయితే దేవుడు ఒక సమయాన్ని మోషేతో ఇలా అన్నప్పుడు, Moses, come up to the mountain ఓ మోషే కొండ మీదకి and రమ్మన్నప్పుడు, let nobody else climb the mountain with you. ఇంకా నీతో కూడా ఎవ్వరు కూడా ఎక్కి రాకూడదు, You come alone. నువ్వే రావాలి. And on the mountain, even animals should not be seen. అసలు ఆ కొండ మీద ఇంకా కనీసం ఒక మేక జంతువు కూడా రాకూడదు. That means nothing should disturb you. దాని అర్థం ఏంటంటే అసలు నిన్ను ఎవ్వరు కూడా ఎటువంటి గలిబిలి ఆటంకం చేయకూడదు. You and me. నువ్వు నేనే. Moses went up. మోషే పైకి వెళ్ళాడు. You know what happened? ఏం జరిగింది తెలుసా? It is written. ఇలా రాయబడింది, God came down and stood with Moses. దేవుడు కొండ మీదకు దిగి వచ్చి మోషేతో ఉన్నాడు. And then there was a conversation for 40 days. 40 దినములు అదిగో వారిద్దరి మధ్య సంభాషణ. God was revealing his secrets to Moses. దేవుడు తన రహస్యములను మోషేకి బయలుపరిచాడు. Moses was God's favorite. మోషే దేవునికి ప్రియమైన వాడు. And when Moses will pray, ఆ మోషే ప్రార్థన చేసినప్పుడు God will listen. ఆ దేవుడు ఆలకించాడు. That is the value of a favorite of God. దేవునికి ప్రియమైన వారి యొక్క విలువ అది. You look at the prayers of Moses. చూడండి, మోషే యొక్క ప్రార్థనలు మీరు చూస్తే, There was a time when God wanted to destroy the people because of their idolatry. వారి యొక్క వ్యభిచార క్రియలను బట్టి, వారి యొక్క విగ్రహారాధన క్రియలను బట్టి దేవుడు వారిని నశింపజేయాలని కోరాడు. God said, Moses, I am going to make you a great nation. ఓ మోషే, నీ నుండి గొప్ప దేశాన్ని నేను Let me destroy these people. వీళ్ళని నాశనం చేయని నన్ను. Moses said, God, please. మోషే అన్నాడు, దేవా వద్దయ్యా. And God listened to it. మోషే ప్రార్థనకు దేవుడు You know, ఆలకించాడు. God was angry even on Aaron. ఆహరోను మీద కూడా దేవుడు కోపపడ్డాడు. When you read Deuteronomy chapter 9, ఆ ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం it is చదివితే, written, Moses says, God got angry upon even Aaron. అదిగో దేవుడు అహరోను మీద కూడా కోపపడ్డాడు. Moses again prayed, God, please. మోషే మరలా ప్రార్థించి, అయ్యా దేవా క్షమించని అడిగాడు. And God listened to it. దేవుడు ఆలకించాడు. This is the beauty of a God's favorite. దేవునికి ప్రియమైన వారి యొక్క
వారి పట్ల ఉన్నటువంటి లేక వారిని బట్టి కలిగే ఆ రమ్యత అది. When such people pray, అలాంటి వారు ప్రార్థన చేస్తే God will listen. దేవుడు ఆలకిస్తాడు. You look at Samuel in the Old Testament, పాత నిబంధన గ్రంథంలో సమూయేలును చూడండి. one other favorite of God. మరొక దేవునికి ప్రియమైన వాడు. When Samuel will pray, సమూయేలు ప్రార్థన చేసినప్పుడు God will listen. దేవుడు ఆలకించాడు. And once, people requested Samuel in chapter 7 in 1 Samuel. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ప్రజలు సమూయేలును ప్రార్థించమని కోరినప్పుడు, It is written, people recognized that. ప్రజలు దాన్ని గుర్తించారు కూడా. In chapter 7 of 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో they came to Samuel వారు ప్రజలు సమూయేలు వద్దకు వచ్చి in verse 8, 8వ వచనంలో, do not cease to cry to the Lord our God for us. Verse 8. Chapter 7 verse 8. Yes. Yeah, do not cease to cry to the Lord our God for us. మా కొరకై నువ్వు ప్రార్థన చేయడం మానొద్దయ్యా అని Please అడుగుతున్నాడు. don't stop praying for us. ఓ మా కోసం ప్రార్థన చేయడం నువ్వు మానవేయవద్దు. People realize the value of the prayer of this man of God. ఓ యొక్క దైవజనుడి యొక్క ప్రార్థన విలువను ప్రజలు గుర్తించారు. People understood if Samuel prays, God will listen. అదిగో సమూయేలు ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడని వారు Because he was a favorite of God. ఎందుకంటే అతడు దేవునికి ప్రియమైన వాడు. And then you read the next verse. ఆ తర్వాత చదవండి. And Samuel prayed, yes. Yeah, in verse 9, the last verse, Samuel cried to the Lord for Israel, and the Lord answered him. యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. God's favorite. దేవునికి ప్రియమైన వాడు. Brother, sister, ప్రియమైన సోదరి do సోదరుడా, we have a desire? నిజంగా అసలు నీకు అసలు ఆశ ఉందా? God, let me become your favorite. దేవా, నేను నీకు ప్రియమైన వాడుగా దానిగా ఉంటానయ్యా. But remember, జ్ఞాపకం ఉంచుకోండి. come to Psalm 25. 25వ కీర్తనకు రండి. Verse 14. 14వ వచనం. The secret of the Lord is for those who fear him. చూసారా, యెహోవా మర్మము ఆయనందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. Yes, the secret of the Lord. God's secrets will be revealed to people who will fear him. దేవుని మర్మములు ఎవరైతే ఆయనకి భయపడతారో వారికి బయలుపరచబడతాయి. There are many other verses like that. అలాగే అనేక వచనాలు ఉన్నాయి. There is another verse in Proverbs chapter 3. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో. In English, very good word usage is used here in verse 32. ఆంగ్ల భాషలో మంచి పదాన్ని వాడాడు అక్కడ. Chapter 3 of Proverbs, verse 32. 3వ అధ్యాయం 32వ వచనం. But he is intimate with the upright. చూసారా, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. He's intimate with the upright. చూసారా, ఆయన యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. That is a desire of God. అది దేవుని యొక్క ఆశగా ఉంది. And that is why the Lord Jesus said, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, when you pray, మీరు ప్రార్థించినప్పుడు get into a room, మీ గదిలోనికి వెళ్ళి, because he wants to be intimate with you. ఎందుకంటే ఆయన నీతో ఉండాలని కోరుతున్నాడు. He wants to share some secrets to you. ఆయన కొన్ని రహస్యాలు నీతో చెప్పాలని కోరుతున్నాడు. He wants to entrust some precious things to you. కొన్ని విలువైన వాటి మీద నీకు బాధ్యతలను కోరుతున్నాడు. The people who fear him, ఎవరైతే ఆయనకి భయపడతారో, they are faithful to him. వారు ఆయనకి నమ్మకంగా ఉంటారు. God is looking for faithfulness. దేవుడు నమ్మకంగా ఉండేవారిని వెతుకుతున్నాడు. And that is one of the quality we find in the life of Job. అదే యోబు జీవితంలో ఒక లక్షణాన్ని మనం చూస్తాం. And that is why God is desiring to call him as my servant. అందుకనే యోబుని దేవుడు నా సేవకుడని పిలవడానికి ఇష్టపడుతున్నాడు. When you read about Abraham in the Old Testament, మరి పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము గురించి చదివినప్పుడు, Abraham was a favorite of God. అబ్రహాము కూడా దేవునికి ప్రియమైనవాడు.
Even Isaac was a favorite of God. ఇస్సాకు దేవునికి ప్రియమైన వాడు. And you see many other people. ఇలాగూ అనేక మంది మనం చూస్తాం. You know, in situations where God was angry, మరి దేవుడు కోపంగా ఉన్న సందర్భాలలో you know, their prayers made a difference. వారి ప్రార్థనలు ఎంతో ఆ తేడాను మార్పును తీసుకొచ్చినాయి. Abraham prayed for Sodom. సొదొమ గొమొర గురించి అబ్రహాం ప్రార్థన చేశాడు. You know, he was interceding for Lot and his wife, family. అదిగో లోతు తన కుటుంబాన్ని గురించి విజ్ఞాపన చేశాడు. But when you read chapter 18 of Genesis, ఆదికాండం 18 మరి చదివితే maybe chapter 19, where when the Lord was destroying these cities, మరి 19వ అధ్యాయంలో దేవుడు ఆ సొదొమ గొమొరని నాశనం చేస్తున్నప్పుడు towards the end of the chapter it is written, ఆ అధ్యాయం చివరిలో ఇలా రాశాడు, God delivered Lot out of Sodom for the sake of Abraham. అబ్రహామును బట్టి లోతును తన కుటుంబాన్ని రక్షించాడంటాడు. I mean, because of the prayer of Abraham. అబ్రహాము ప్రార్థనను బట్టి. And in the New Testament, James says, the prayer of the righteous man prevails much. అదిగో మరి నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై అన్నాడు. You know, sometimes I think we should have people, godly people who will pray for us. మనకు నిజంగా చాలా సార్లు మన కోసం ప్రార్థన చేసే ఆ దేవుని యందు భక్తి కలిగిన దైవజనులు లేకపోతే మా దేవుని బిడ్డలు మనకు ఎంతో అవసరం. Yeah, God fearing people. ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. People about whom we understand they are God's favorites. ఎవరైతే దేవునికి ప్రియులుగా ఉంటున్నారో Sometimes we need to take their prayer. కొన్నిసార్లు అలాంటి వారి ప్రార్థనలు మనం తీసుకోవాలి. Please pray for me. అయ్యా నా గురించి ప్రార్థన చేయి. It's a blessed thing. అది ఎంతో ఆశీర్వాదకరం. It's not that God will not listen to my prayer. అలానే ఏదో నా ప్రార్థన దేవుడు వినడని కాదు కానీ But always I am not in a, prayer conditioned situation. ఆ ప్రార్థన ఆత్మతో నేను పూర్తిగా లేని కారణం చేత Seeking the prayer of other believers ఆ తోటి విశ్వాసుల ప్రార్థనలు కోరడం is a great blessing. ఎంతో ఆశీర్వాదకరం. అది Paul was requesting people, brethren, pray for us. పౌలు ఆయన పత్రికలు రాస్తూ సహోదరులారా నా కొరకు ప్రార్థన చేయండి అని కోరాడు. Great man, గొప్ప వ్యక్తి, but please pray for us. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అని కోరాడు. Your prayers value much. ఆ మీ యొక్క ప్రార్థనలతో విలువైనవి. And then Paul is acknowledging their prayer. Because of your prayer we could do this. మీ ప్రార్థన వలన ఇది మేము చేయగలిగాం అని చెప్తా ఉంటాడు. Not praying for others is because of the lack of love towards them. మరి వేరే వారి కొరకు ప్రార్థన చేయకపోవడం అనేది వారి పట్ల ప్రేమ లేకపోవడం. If you really love other people, నిజంగా వేరే వారిని ప్రేమిస్తే we need to pray for them. వారి కోసం ప్రార్థించాలి. That is one of the signs that we love them. ఆ వారిని ప్రేమిస్తున్నామనడానికి గుర్తదే. Love for others. Pray for others. వేరే వారి కోసం మనం ప్రార్థించాలి. Especially people who are in our church. విశేషంగా మన సంఘంలో ఉన్న వారి పట్ల Pray for them. వారి కోసం ప్రార్థన చేయి. Not seeking prayer from others. వేరే వారి నుండి ప్రార్థనలు చేయండి కోరటం కాదు కానీ Maybe because of the lack of knowledge. ఏదో ఒకవేళ జ్ఞానం లేకపోవడం వలన They don't know the value of the prayer of other people. వేరే వారి యొక్క ప్రార్థనల విలువ తెలియకపోవడం వలన. And that is why we don't request other people to pray for us. అందుకనే వేరే వారిని నా కోసం ప్రార్థన చేయని అడగం ఇంకా. And sometimes it may be because of the pride. కొన్నిసార్లు గర్వం చేత అడగం. I don't need your prayer. నీ ప్రార్థన నాకెందుకు? Don't pray for me. నా కోసం ప్రార్థన చేయబాక. Yeah. But requesting prayer ప్రార్థన చేయండి అని కోరడం is one way we value them, we give them value. వాళ్ళకి విలువనివ్వడం. It's a great thing to acknowledge that
Many people are praying for us. చాలా మంది నా కోసం ప్రార్థన చేస్తున్నారని గుర్తించడం చాలా మంచిది. Yes, many people are praying for us. చాలా మంది మా కోసం ప్రార్థన చేస్తారు. And in turn, we should pray for many people. అలాగనే మనం కూడా చాలా మంది కోసం ప్రార్థన చేయాలి. Name by name. పేరుని పెట్టి. Let's have a habit of praying for people name by name. ఆ పేరును పెట్టి ప్రార్థన చేసి అలవాటు చేసుకుందాం. Not just remembering their names. ఏదో కేవలం వారి పేరే జ్ఞాపకం చేసుకోవడం కాదు. Let's pray for some specific spiritual needs. అలాగనే వారి యొక్క ప్రత్యేకమైన ఆత్మీయ అక్కరల కోసం ప్రార్థన. It's not simply saying, Lord, I pray for him. ఓ ప్రభువా ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాను. But I pray for him specifically for this. ప్రభువా ఆయనకి ఫలానా దాని గురించి చేస్తున్నానయ్యా. Yeah, that is how Paul prayed. అలాగే పౌలు ప్రార్థన చేశాడు. I remember a missionary came to our assembly in Kerala. కేరళలో ఒక మిషనరీ వచ్చిందని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. MacGregor. ఆయన When he was ministering the word, వాక్యాన్ని మాకు ఆయన పంచుతున్నప్పుడు well, I was very small. అప్పుడు నేను చిన్నవాడిగా ఉన్నాను. But he said something which I still remember. ఆయన చెప్పిన మాట నేటికి నా జ్ఞాపకం ఉంది. He said, I remember 200 names of evangelists of North India every day. ఉత్తర భారతదేశంలో ఉన్న సేవకుల 200 మంది పేర్లు నాకు గుర్తున్నాయి వరకు ప్రార్థన చేస్తాను. Then he said, ఆయన ఎలా అన్నాడు, you ask me any name, మీరు ఎవరైనా ఒక పేరు అడిగితే I will tell his place. వాళ్ళ స్థలం చెప్తా. Or you name a place, ఒకవేళ మీరు స్థలం చెప్పండి, I will tell you the name of the ఆ evangelist. స్థలంలో ఉన్న సేవకుడి పేరు చెప్తా. I mean, it's so by heart. చూసారు ఎంత కంఠస్థం చేశాడు. It is there in my heart. వారు నా హృదయంలో ఉన్నారు. Pray for others. వేరే వారి కోసం ప్రార్థన చేయడం. It is not we request other people to pray for us and we don't pray for us. మనమే వేరే వారిని ప్రార్థన చేయాలి, మనం మాత్రం చేయం. No, that is not the way. అలా అడగకూడదు. You know, sometimes we give like a contract. We give contract to other people. ఏదో పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చినట్టు You pray for us. లేదా మాత్రం చేయి. I mean, you have seen people, they don't come for prayer meeting. కొంతమంది చూసారా ప్రార్థన కూడికి రారు వాళ్ళు. But they will pray, they will say, please pray for us. మా కోసం ప్రార్థన చేయండి మొత్తం మెసేజ్ And they will never attend prayer meeting. అసలు ప్రార్థన కూడికి రారు వాళ్ళు. No, that is not sincerity. అదేదో పెద్ద మంచిగా సిన్సియర్గా ఉంటాం కదా. Just like you need the prayer of other people, నువ్వేమో వేరే నీ కోసం ప్రార్థన చేయాలి. you have the responsibility to pray for other people. మరి నీ బాధ్యత ఏమైంది వారి కోసం నీ ప్రార్థన ఎక్కడ? And we all need prayers of other people. మనమందరము ఒక్కరికొకరు ప్రార్థన చేయాలి. But one of the most touching thing for me is నాకు బాగా హృదయానికి తాకింది ఏంటంటే whether you pray for me or not. నువ్వు కోసం ప్రార్థన చేస్తే చేయకపోయినా. You know, there is somebody standing or sitting at the right hand of the Father. అదిగో ఒక ఆయన మహామగుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని గాని నుంచొని గాని. It is written he is interceding for us. ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్న రాయబడింది. Yeah, great intercession is happening in heaven. గొప్ప విజ్ఞాపన పరలోకంలో జరుగుతుంది. He is naming every believer. ఆయన ప్రతి ఒక్కరి పేరు విశ్వాసి పేరు చెప్తున్నాడు. Yeah, he knows every sheep by name. ప్రతి గొర్రెను పేరు పెట్టి ఎరుగుతాడు ఆయన. Everyone's name is mentioned in heaven always. ప్రతి ఒక్కరి పేరు ఎల్లప్పుడూ పరలోకములో దేవుడు చెప్తున్నాడు, పలుకుతున్నాడు. He is interceding for us. ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. Therefore we have the responsibility to intercede for other people. కాబట్టి మనము వేరే వారి కోసం విజ్ఞాపన చేసేవారంగా ఉండాలి. So God is asking 3 friends to go to Job. దేవుడు ఇక్కడ ముగ్గురు స్నేహితుల్ని వెళ్ళండి నా సేవకునికి వెళ్ళమంటున్నాడు. What do you feel when they went to Job? సరే ఇప్పుడు వెళ్ళారు అనుకోండి, ఏమనుకుంటాడని మీరు అనుకుంటున్నారు? When they went there, సపోజ్ ముగ్గురు వెళ్ళారు యోబు దగ్గరికి. was it easy? వెళ్ళడం అంత సులువేనా? I mean, was it easy to request Job to pray, and was it easy for Job to pray? ఇప్పుడు యోబు దగ్గరికి వెళ్ళి యోబురే మా కోసం ప్రార్థన చేయంటూ అడగడం వీళ్ళకి ఈ ముగ్గురికి అంత సులువా? Which was easy? ఏది సులువు? Requesting him to pray and for him to pray for these people?
మరి ఈ వీళ్ళ కోసం ప్రార్థన చేయమని యోబుని అడగడం సులువా? Yeah, I mean, both the things were not easy. లేకపోతే వీళ్ళు యోబు కోసం ప్రార్థన చేయడం కానీ ఈ రెండు కూడా ఏది కూడా అంత సులువు కాదు. I think these people sat there for many days. ఎందుకంటే ఇవి ఈ ముగ్గురు చాలా రోజులు అక్కడ కూర్చున్నారు ఆయన. What we have in this book is a summary of their conversation. ఇక్కడ ఉన్నటువంటిది వారి యొక్క సంభాషణ యొక్క సంక్షిప్త, అంటే వారి యొక్క దాని ముగింపు చెప్తున్నాడు ఇక్కడ. I think everything that they spoke is not mentioned here. అయితే వారు మాట్లాడుకున్నంతా కూడా ఇక్కడ రాయలేదు. So that means it took many days. అంటే దాని అర్థం ఏంటి? ఎన్నో దినాలు కూర్చున్నారు అక్కడ. After many days, చాలా దినాల సంభాషణ తర్వాత, after everything is spoken out, ఇక మాట్లాడినంతా చెప్పిన తర్వాత finally they thought we don't have anything more to say. వాళ్ళు అనుకున్నారు ఇక అంతా బయట పోసాం You కదా, know, ఇంకేముంది చెప్పేది? everything came out. ఇంకేముంది చెప్పడానికి? Now God is asking, ఇప్పుడు ఎవడు అన్నాడు, go. ఇప్పుడు పోండి, Go and ask Job to pray for ఇప్పుడు you. పోయి అడగండి ప్రార్థన చేయమని యోబుని. Is it easy? వాళ్ళకి అంత సులువా? Not easy. అంత సులువేం It's కాదు, very difficult. చాలా కష్టం. You know, when you get angry, నీకు కోపం వచ్చినప్పుడు whatever is inside is coming out. కోపం వచ్చినప్పుడు లోపల మొత్తం బయట కొమ్మరిస్తావు. Have you noticed it? ఇప్పుడు నీకు గుర్తు పెట్టిందా? I mean, sometimes it happens between husband and wife. కొన్నిసార్లు భార్య భర్తల మధ్య, ఇద్దరి మధ్య మొత్తం ఒక్కటొకటి పోయటమే. Very good. Yeah. I mean, everything comes out. మొత్తం బయటకు వస్తుంది. And when you read the book of Proverbs, మరి సామెతలు మీరు చదివితే Solomon says that is a sign of a fool. ఆ సొలొమోను అంటాడు, అది ఒక ఆ జ్ఞానము లేనివాడు చేసే పని అంటాడు. A fool does not have the capacity to control his mind or tongue. అవివేకైన వాడు తన నాలుకను అదుపు చేసుకోలేడు. Everything comes out. మొత్తం పోసేస్తారు బయట. But the problem is, అయితే సమస్య ఏంటంటే once it comes out, ఒకసారి బయటకు వచ్చిన తర్వాత then it's very difficult అప్పుడు ఇంకా కష్టం చాలా. to go before somebody, ఇంకా వేరే ఎవరి ముందుకు వెళ్ళాలన్నా గానీ, to ask forgiveness, ఏదైనా క్షమాపణ అడగాలన్నా గానీ, to eat our own words. ఒకవేళ మన మాటలే మనలా మనం తీసుకోవాలన్నా గానీ It's very difficult. చాలా కష్టం. But then for forgiveness, we have to do that. అయితే క్షమాపణ కోసం అది మనం చేయాల్సిందే. You have to go. నువ్వు వెళ్ళాల్సిందే. There is no shortcut. దానికి ఇంకా ఏదో ఒక మరి చిన్న మార్గాలు, దొడ్డి మార్గాలే ఉండవు. Yes, no shortcut. ఇంకేం తప్పు చిన్న చిన్న రూట్లే You ఉండవు. have to go నువ్వు వెళ్ళాల్సిందే. and you have to say to him, అతనితో చెప్పాల్సిందే ఈ విధంగా, brother, సహోదరుడా, we are mistaken. అయ్యా మేము తప్పు చేశాము, We have spoken the things we should not have spoken. మేము పలుకకూడని మాటలు పలికాము, We are sorry. మమ్మల్ని క్షమించు. It was not easy for them. వారికి అంతా అది సులువైన పని కాదు. It was not easy for Job to pray for them. యోబు కూడా వారి కోసం ప్రార్థన చేయడం సులువైంది కాదు. Just imagine. ఉదాహరణకు ఆలోచన These చేయండి. people were, accusing him one after another. మాట వెంబడి మాట, నింద వెంబడి నింద మోపిన వారి కోసం ప్రార్థన And there was a time when Job said, you are miserable comforters. మీరు ఘోరమైనటువంటి ఆదరణ అనుగ్రహించలేని వారు అన్నాడు. You are tormenting me. నన్ను మీరు అంటే ఘోరంగా నన్ను నిందిస్తున్నారు, హృదయం బద్దలు చేస్తున్నారు. It was not easy for Job to pray for them. యోబుకి వారి కోసం ప్రార్థన చేయడం But సులువు కాదు. God says he will pray. యోబు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, యోబు ప్రార్థన చేస్తాడు. And when they went to Job, వాళ్ళు యోబు ఎదుకు వెళ్ళినప్పుడు we read in verse 9. 9వ వచనం చదువుతాం. Verse 10. 10వ వచనం. Just one, the beginning of verse. Job, when he prayed for his friends, the Lord restored the fortunes of Job. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. Okay, that means he prayed for them. వాస్తవంగా అంటే ఇక్కడ యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. What would have been his prayer? ఒకవేళ తన స్నేహితుల కోసం ఏమని చేసి ఉండొచ్చు? What did Job pray for them? వాళ్ళ కోసం ఏమని చేసి ఉంటాడు యోబు? I believe the same prayer the Lord Jesus prayed. నేను నమ్ముతున్నాను యేసు ప్రభు చేసిన ప్రార్థనే చేసి ఉంటాడని. Father, తండ్రి, forgive them. వాళ్ళని క్షమించు. Forgive them. వాళ్ళని క్షమించు. Father, తండ్రి, I don't have any bitterness against them.
వాళ్ళ మీద ఏదైనా చేదైనటువంటిది నాలో ఇంకా లేదయ్యా. I have nothing against them. వాళ్ళ మీద నాకు ఏ బాధ లేదు. My heart is clean. నా హృదయం శుభ్రంగా ఉంది. I love them. వాళ్ళని ప్రేమిస్తున్నాను తండ్రి. Please forgive them. దయచేసి వారిని క్షమించు. This is the kind of prayer that God demands. ఇలాంటి ప్రార్థన మనం చేయాలని ప్రభు కోరుతున్నాడు. It is not just telling, brother, I forgive you and keeping bitterness inside. ఏదో చేదైన భావన అభిప్రాయం పెట్టుకొని ప్రేమించి క్షమించడం కాదు. No, కాదు. I have nothing against you. నీ పట్ల నాకు ఏమీ లేదని ప్రేమతో హృదయపూర్వకంగా ప్రార్థన You know, that is what the Lord Jesus was declaring from the cross. అదే కలువరి శిలువ నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నాడు. Father, తండ్రి, I have nothing, no bitterness against them. అదిగో వీళ్ళ మీద నాకు ఏమీ బాధ లేదయ్యా. I don't hate them. వాళ్ళని నేను ద్వేషించట్లేదు. I love them. వాళ్ళని ప్రేమిస్తున్నాను. Please forgive them. దయచేసి వీరిని క్షమించు. Whether God forgives or not, that's a different issue. ఒకవేళ తండ్రి వారిని క్షమిస్తాడో లేదో వేరే విషయం. Just because the Lord Jesus prayed, Father is not going to forgive. అదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థించడని తండ్రి క్షమించబోడు. That is another issue. అది మరొక విషయం. But as far as a person who is persecuted, అయితే ఒక వ్యక్తి హింసించబడుతున్నప్పుడు his mentality should always be, తన యొక్క మనసు ఎప్పుడు కూడా, Father, I have nothing against them. ఓ తండ్రి, వీరి గురించి నాకు ఏమి అభ్యంతరం లేదయ్యా. The rest belongs to the Father. ఓ ఇక చివరికి అది ఇక మొత్తానికి ఇక తండ్రికి ఇష్టం. The balance belongs to the Father. ఇక మిగతా మొత్తం అంతా ఆయన చూసుకుంటాడు. Father will forgive them only when they repent. వారు పశ్చాత్తాపడినప్పుడే తండ్రి వారిని క్షమిస్తాడు. You know, I can pray for other people. నేను వేరే వారి గురించి ప్రార్థన చేయొచ్చు. But if a brother is sinning, ఒకవేళ సోదరుడు పాపం చేస్తుంటే I can pray to the Father for him. తండ్రి అతని గురించి నేను ప్రార్థన చేయాలగా. But just because I pray, God will not forgive him. నేను అతని గురించి ప్రార్థన చేశానని దేవుడు అతన్ని క్షమిస్తాడా? No. క్షమించడు. When will Father forgive him? ఎప్పుడు తండ్రి అతన్ని క్షమిస్తాడు? When he will repent. అతడు పశ్చాత్తాపడితే. But as far as I am concerned, అయితే నాకు సంబంధించి I am clear. నేను స్వచ్ఛంగా ఉన్నాను. God, I pray for him. దేవా, అతని నుంచి ప్రార్థన చేస్తాను. Pray for his restoration. వారు పునరుద్ధరించబడడానికి I have fulfilled my part. నా భాగం నేను చేశాను. And if he repents, అతను పశ్చాత్తాపడితే God will forgive. దేవుడు అతను క్షమిస్తాడు. That is the rule. అదే ఇక్కడ నియమం. And you know, Job did that. యోబు పని చేశాడు. When he did do that, అలా చేసినప్పుడు, when he was still passing through affliction, మరి ఇంకా కష్టాలు కూడా వెళుతున్నప్పుడు, you know, his condition is not changed. అతని యొక్క స్థితిగతులు ఏం మారలేదు. He could have asked like this, ఇలా అడుగుండొచ్చేమో కదా, యోబు, God, what are you telling me? తండ్రి, ఏందని అడుగుతున్నాను? Look at my condition. నా స్థితి ఒకసారి చూడయ్యా. Where am I sitting? ఎక్కడ కూర్చున్నా నేను? What happened to my family? అసలు నా కుటుంబం ఏమైంది? Look at me. నన్ను చూడు ఒకసారి. I am afflicted. నేను శ్రమ And పడ్డాను. you are asking me to pray for him? నన్ను వారి కోసం ప్రార్థన చేయమంటావా? What is this? ఏంది ప్రభు ఇది? No, he didn't say that. అలా అనలా. He was sitting in pain. నొప్పిలో బాధలో కూర్చున్నాడు. His situation changed only after he prayed. అతడు ప్రార్థన చేసిన తరువాతే పరిస్థితి మారిపోయింది. He prayed not knowing that his situation is going to be restored. తన యొక్క స్థితి మారుతుందని తెలియకుండానే ప్రార్థన He చేశాడు. did not know anything. ఏమీ తెలియదు అతనికి. He thought he is going to die. ఇక చనిపోతాడు అనుకున్నాడు. And that is why in one chapter it is written, grave is ready for me. అదిగో నాకు సమాధి సిద్ధంగా ఉందన్నాడు. But he thought, before I die, అనుకున్నాడు, నేను చనిపోబోయే ముందు I should be clean. నేను ప్రార్థన చేయాలి. Brother, sister, సహోదరుడా, సహోదరి, before we die, ఒకవేళ మనం చనిపోయే ముందు die clean. అదిగో శుభ్రంగా శుద్ధ సువర్ణంగా చనిపోదాం. Maybe tonight we may die. ఒకవేళ ఈరోజు రాత్రి మనం చనిపోవచ్చు. I'm not frightening you, దీని వల్ల భయపట్టలేదు కానీ but it can happen. ఒకవేళ జరగచ్చేమో. Tonight the Lord may come back. ఒకవేళ ఈ రాత్రి ప్రభు తిరిగి రావచ్చేమో. Die clean. పరిశుద్ధంగా చనిపోదాం. Therefore, if there is not any controversy between brother and sister, కాబట్టి ఒకవేళ ఇంకా సహోదరుడికి సహోదరికి మధ్య గాని ఏదైనా అసమాధానం ఉంటే solve it. దాన్ని పరిష్కరించండి. Settle it. దాన్ని సమస్యకు పరిష్కారం చేసేయండి. So that if death comes, ఒకవేళ మరణం వస్తే we can die clean. మనం ఇంకా శుద్ధ సువర్ణంగా అదిగో పరిశుద్ధ చనిపోతాం. I believe when Job prayed, నేను నమ్ముతున్నా, యోబు ప్రార్థన he చేసినప్పుడు thought, I am going to die. దేవాన్ని చనిపోతాను. But let me be clean before I die. అయ్యా, నేను చనిపోయే ముందు శుద్ధంగా చనిపోని.
I mean, he never knew that God is going to extend his life for another 140 years. ఇంకా యోబు తెలియదు ఇంకా 140 సంవత్సరాలు ఇంకా ఆయుష్ ఇస్తాడేమోనని. Never knew. తెలియదు అతనికి. But he prayed. అయితే ప్రార్థన చేశాడు. When he comes, ఆయన వచ్చినప్పుడు let us be found clean. అదిగో మనం పరిశుద్ధులంగా ఉందాం. Therefore, if there is any unconfessed sin, ఒకవేళ ఒప్పుకొని పాపం ఏదైనా ఉంటే confess it. ఆయనతో ఒప్పుకుందాం. If we need to ask forgiveness from anybody, ఒకవేళ ఎవరి నుంచైనా మనం క్షమాపణ అడగవలసి ఉంటే ask forgiveness. ఆ క్షమాపణ అడుగుదాం. Live clean. ఆ శుభ్రం చేసుకుందాం. So that we will not be ashamed at his appearance. తద్వారా ఆయన యొక్క ఆగమనములో మనం సిగ్గుపడకుండా ఉంటాం. May the Lord continue to bless us. ఆ ప్రభు ఈ రీతిగా మనల్ని ఆయన ఆశీర్వదించును గాక. God willing, we will see some more things tomorrow. దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు రేపు చూద్దాం. May the Spirit of God continue to minister to our hearts. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన హృదయాలకు పరిచర్య చేస్తూ మనతో మాట్లాడుతుండును గాక. May his name be glorified. ఆయా ప్రభువు నామం మహిమపరచబడును గాక. Amen. ఆమేన్.